ఆనందం ఎలా వస్తుంది అని అడిగితే, నువ్వు చిన్నపిల్లలతో గడిపినప్పుడు, చిన్నపిల్లవాడు అయినప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. అలాగే శాంతి కావాలంటే, అంటే ప్రశాంతత కావాలంటే మనం చేసే పనిలో సమయపాలన. నేను నా ఉద్దేశంలో మాత్రం టైం డిసిప్లిన్ అంటాను. నేను టైం డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క సమయపాలన లేకుండా నువ్వు ఏ పని చేసినా అశాంతి కలుగుతుంది. రెండవది, పెద్దవారి యొక్క మాటని తూచా తప్పకుండా వినడం. దీనివల్ల మనకి ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక లాభం ఎప్పుడు తెలుసా? తల్లి మాట, సోదరి మాట, భార్య మాట. కొంతమంది విధవులు చెప్తూ ఉంటారు, ఆడవాళ్ళ మాట వినడం ఏంది, నువ్వు ఆడది కేవలం పిల్లలు కనడానికి ఉంటుంది. కొన్ని మతాలు ఎలా చెప్తారు డైరెక్ట్గా, వాళ్ళ మత గ్రంథాలను ఉంది, ఆడది పిల్లలు కనడానికి మాత్రమే ఉంది. కానీ సనాతన ధర్మంలో నా దగ్గర ఆడపిల్ల దేవతలాగా ఉంటుంది. లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి, కూతుర్ని తల్లిలాగా చూసే తత్వం, భార్యని కూడా గౌరవించగలిగేటువంటి ఔన్నత్యం. ఇలా నువ్వు ఎప్పుడైతే తల్లి, భార్య, సోదరి మాట వింటావో నీ జీవితం ఒక మంచి దారిలోకి వెళుతుంది. ఎందుకంటే ఆ ముగ్గురు నిన్ను ఎప్పటికీ కూడా సుఖంగా, క్షేమంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి వాళ్ళు. తప్పకుండా అలాగే ఉంటుంది. యాభై సోదరు లేదండి, చెల్లెలు కానీ అక్క కానీ ఆస్తి గురించే రెడీగా ఉన్నారండి. నువ్వు అలాంటి వ్యక్తిత్వం నీకుంటే, నీ భావన ఉంటే, అంటే ఏమిటి, నా పొలం నాకే ఉండాలి, నా చెల్లెలకి ఏమి ఇవ్వకూడదు, చెల్లెలు కట్టం ఇచ్చేసాం పంపించేసాం, దాని ముగ్గురుతో అదేమైనా చావాలి, ఇది నీ భావన. అంటే నీ తోడబుట్టింది నీకు పరాయిది అయిపోతుంది. ఎప్పుడు? నీకంటూ 2 ఎకరాల పొలం ఉన్నప్పుడు, నీకంటూ 2 కోట్ల ధనం ఉన్నప్పుడు, నీకంటూ 3 నీళ్ళు ఉన్నప్పుడు, నువ్వు సంపాదించిన ఇల్లా, తల్లిదండ్రుల ఆస్తిని కూడా నాకు మాత్రమే దక్కాలి. తల్లిదండ్రులకు అదే భావన. ఎందుకు? కొడుకు తలగోరు పెడతారన్న భావన. ఇది కరెక్ట్ కాదు. అలాంటి భావన నీకున్నప్పుడు నీ సోదరికి కూడా అదే భావన ఉంటుంది. అదే నీ సోదరికి లేదండి తెలుసగా సమానంగా ఉంటుంది అన్న భావనను చూపించినప్పుడు ఆ సోదరి నీ యొక్క ధనాన్ని ఆశించదు. తల్లి కొడుకు తాగుబోతే, తిరుగుబోతే ఇంటికి వచ్చిన 10 మంది ముందు అరిచినా కడుపుకి ఏమైనా కాలుతుందని చెప్పేసి కడుపున భోజనం పెట్టి నీకు మెలకు వచ్చిన తర్వాత నాన్న ఇది తప్పు అని చెప్పగలిగే అవకాశం. అలాగే భార్య నిన్ను భరిస్తూ, నీ మంచిని, చెడుని, సుఖాన్ని, సంతోషాన్ని భరిస్తూ నీ కొరకు పరితపించేది. నీ ఇంట్లో నీ వాళ్ళను చస్తే 10 రోజులు మైల పట్టేటువంటిది. నీ గురించి మాత్రమే, నీ తల్లిదండ్రుల గురించి, తన అత్తమామల గురించి, తన పిల్లల గురించి ఆలోచించేటువంటి ఔదార్యమైన వ్యక్తి నీ భార్య. ఈ ముగ్గురు యొక్క సూచనలు తీసుకుంటే నీలో అనేక రకాల శుభయోగాలు ఉంటాయి. ప్రశాంతత ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం కూడా బలంగా ఉంటుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.